సార్ వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేయడమే వాళ్ళకి అలవాటు కాబట్టి ఉన్నది లేనిది కూడా కల్పించి చెప్తూ ఉంటారు. నిజంగా ఆ యాప్ లో ఇలాగా కులగణం గురించి కానీ కులం గురించి కానీ లేదా వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారు అన్నది తెలుసుకునే అంత ఉందని నేను అనుకోవట్లేదు. కానీ గతంలో వీళ్ళు వాలంటీర్లు చేసినటువంటి ఒక పని కూడా చెప్తాను సార్. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేశారు, వీళ్ళు ఎవరి కులం, తర్వాత ఎవరికి ఓటు అయిపోతున్నారు, అలాగే వీళ్ళకి ఇంట్లో ఒక వ్యక్తికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, లేకపోతే వేరే సంబంధాలు ఉన్నాయా, ఇలాంటి డేటా కూడా కలెక్ట్ చేసినటువంటి ఘనమైనటువంటి నీచమైనటువంటి చరిత్ర వైసీపీకి ఉంది. కాబట్టి ఇవాళ మా పార్టీల మీద బురదెత్తి పోసేటువంటి పరిస్థితి, అలాగే మా మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి. నిజంగా సర్ ప్రక్రియ అనేది ఎన్నికల కమిషన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి అది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది. అలాగే అనేక మార్లు మా ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా అంటే వీళ్ళు ఏదో ఒక ఫేమ్ లో ఉండాలి. మొన్నటి వరకు డిఎస్సి గురించి, మెగా డిఎస్సి గురించి అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈ సర్ ప్రక్రియ దీని మీద పడ్డారు. అంటే ఏదో ఒక దాని మీద వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళు ఏదో ఒకటి అంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం ఇంకా అలా అణచివేసేస్తుంది వైసీపీ అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రక్రియకి దారి తీశారు. అలాగే వీళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి ఆడియోలో కూడా వింటే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఒక స్క్రిప్టెడ్ కింద బిఎల్ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే ఒక స్క్రిప్ట్ ఎలాగైతే చదువుతారో సేమ్ అలానే ఉంది. అంటే ఒక ఫేక్ వాయిస్ సృష్టించడం మన డిఎస్సిలో కూడా చూసాము, ఉద్యోగాల గురించి దాని గురించి. కానీ అక్కడ కూడా ఒక ఫేక్ వాయిస్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. అది జనంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అన్నది కూడా ఒక నిర్ధారణ ఉండదు. అంటే కూటమి ప్రభుత్వం వీళ్ళైతే చిల్లర రాజకీయానికి అలవాటు పడి ఒక ప్రొఫెషనల్ గా జరుగుతున్నటువంటి ఈ సర్ ప్రక్రియ మీద కూడా ఆరోపణ చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి అని చూసి చూడట్టుగా వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయి అభివృద్ధి సంక్షేమం రెండు ఈ పనుల మీద వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు పవన్ కళ్యాణ్కి మించి తప్పులు చెప్పే వాళ్ళు రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా, దేశంలో ఎవడైనా ఉన్నాడా? నిన్న సాయి కృష్ణ అంశంలో ఎంత తప్పులు చెప్పాడు సిగ్గు లేకుండా. రైట్ కాదు కాదు, ఒక్క నిమిషం సురేష్ గారు, అదే వద్దు సురేష్ గారు మళ్ళీ వ్యక్తిగతంగా పరిస్థితి అలా మాట్లాడద్దు అసలు ఎవరు కూడా. ఒక్క నిమిషం సురేష్ గారు కాదు, మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం మనకు అంత సమయం లేదు, కంప్లీట్ డైవర్ట్ అయిపోతుంది టాపిక్ మొత్తం. వద్దు ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్కటైతే వాస్తవం, నిజమైన ఓటు హక్కు కోల్పోకూడదు. దానికోసం మీరు పోరాడిన మంచిదే, వాళ్ళు పోరాడిన మంచిదే, ఎవరు పోరాడినా ఓటు హక్కు ఉండాలి. కాదు కదా